కుక్కగడ్డకు చెప్పదు అన్నట్టు వాళ్ళకి తగిలినా ఇంకా వెనకపోతే ఎలుగు తోక తెచ్చి ఏడాది ఉతికినా అంతే, మేము ఇంతే, మేము మూర్ఖులం, మేము రోగ్ కంట్రీ, మేము దౌర్భాగ్యులం, మేము నీచ నికృష్ట ప్రభుత్వం మాది, మా చిల్లర ప్రభుత్వం మీద మేము ఇంతే, మాది ఫ్యాక్టరీ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, మేము ఇలాగే ఉంటామని వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి తగిన శాస్తి ప్రపంచ పటంలో ఇది లేకుండా పోతుంది, పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు ఈ దౌత్యపరంగా అన్ని రకంగా చేసి ముందు ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన సొంతం చేసుకునే ప్రక్రియ జరుగుద్ది నా ఉద్దేశంలో. ఆయనకున్న ముందు ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకుంటేనే అక్కడ అది ఆగిపోద్ది. వాళ్ళ నోరు అది కాదు అని వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. ఆ స్థితి తెచ్చుకోరు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళ పిల్లలు జనాలు వాళ్ళ ప్రజల్లో పాల ప్యాకెట్ 140 రూపాయలు, బ్రెడ్ ప్యాకెట్ 60 రూపాయలు. సిగ్గు శరం లేదు ఆ ప్రభుత్వానికి, సిగ్గు శరం లేదు ఆ పాకిస్తానీలకి, ఆ పాలకుడికి. పిల్లలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ ప్రజలు అడుక్కు తింటా ఉంటే ఇక్కడ కాశ్మీర్ని ఇండియా మీద విషం కక్కుతూ వాళ్ళు అంతే. అందుకని అంటారు పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ, ఒక చిల్లరచ్చి దరిద్రపు కంట్రీ, అది అడుక్కు తినే కంట్రీ. ఇప్పటికే ప్రపంచంతో అంత దగ్గర అడుక్కుంటుంది చెప్పెత్తుకుని. ఇంకా దానికి సిగ్గు రాకపోతే, సిగ్గు సరే రాకపోతే ఆ ప్రభుత్వానికి తగిన కూడా పోవటం వాళ్ళ ప్రపంచ పటం లేకుండా పోతుంది. ఇంకా ఇలాంటి పాకిస్తాన్ కన్నా మన దేశంలో పాకిస్తాన్ని ప్రేమించే శత్రువులు కొంతమంది ఉన్నారు.